అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము మార్చి మాసము 3వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము. వాగ్దానములు. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనమందు, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైంది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై దైవిక స్వస్థను పొందుకొనుట కొరకు అనేక మార్గములను బైబిల్ గ్రంథము మనకు ఎత్తి చాటుచున్నది. అందులో ఆయన యొక్క వాగ్దానపు వచనములు మిగుల ప్రాముఖ్యమైనవి. మనము ఆయన యొక్క వాగ్దానములను పొందుకొని దృఢముగా ప్రార్థించుచున్నప్పుడు దైవిక స్వస్థతను, ఆరోగ్యమును పొందుకొనుచున్నాము. యేసుక్రీస్తు యొక్క వాగ్దానములు నమ్మకములను యథార్థములై ఉన్నవి. ఆయన అబద్ధమాటకు మనుషుడు కాదు, మనసు మార్చుకుంటకు నరపుత్రుడు కాదు. ఆయనకు వాగ్దానములన్నీయు క్రీస్తు యేసునందు అవును అనియు ఆమేననియు ఉన్నది. అందుచేత ప్రార్థించుచున్నప్పుడు ఆయనకు వాగ్దానములను దృఢముగా పట్టుకొని ప్రార్థించేదము. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. అంత మాత్రమే కాదు, ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు శక్తి గలవాడై ఉన్నాడు అని బైబిల్ గ్రంథం నందు చదువుచున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. ప్రభువు బైబిల్ గ్రంథం నందు స్వస్థపరచుటకి అనుగ్రహించిన వాగ్దానములన్నీను ఒక వరుసలో రాసి ఉంచుకొని సాధ్యమైనంత వరకు దానిని కంఠస్థము చేయుడి. ఆ తర్వాత విశ్వాసముతో ఆ వాగ్దానములను సొంతము చేసుకొని ప్రార్థించుడి. నోటితో విశ్వాసపు ఒప్పుకోలుతో మరలా చెప్పుడి. నేను అగిప్తులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. 107వ కీర్తన 20వ వచనం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంఘటనలన్నిటినీ కుదుర్చువాడు, తృప్తి పరచుచున్నాడు. 103వ కీర్తన 3వ అధ్యాయం మరియు 5వ వచనం. నా నామమునందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగజేయును. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. ఈ వాగ్దానములను ఆ విధముగా వాడుకొనుడి. మరియు నేను బైబిల్ గ్రంథమును చదువుచున్నప్పుడు ఆయా భాగముల యందు కనబడుచున్న వాగ్దానములను కూడబెట్టుకొని ఆత్మీయు జీవమై ఉన్న ఇట్టి వాగ్దానములు ఎండిన ఎముకలను జీవింపజేయును. అంత మాత్రమే కాదు, దైవిక స్వస్థతను పొందుకున్నట్లు మీరు చేయవలసిన బాధ్యతలను చేయుడి. పాపమునకు ప్రతిగా వ్యాధి వచ్చి ఉండును అంటే కల్వరి శిలువను తేరిచూచి యేసుని రక్తము చేత మీ పాపములు అన్నిటినీ క్షమించుటకు సమర్పించుకోండి. దేవుని బిడ్డలారా, బహుశా ఒకరిపై మీకు గల ద్వేషమును మరియు క్షమించని స్వభావం కారణముగా వ్యాధి ఉండినట్లయితే వాటిని మీ నుండి తొలగించుడి. అద్భుతమైన స్వస్థత పొందుకొంటుకి ఇదియే మార్గము. నేటి ధ్యానమునకే రోగశయం మీద యెహోవాని ఆదరించును. రోగము కలుగ్గా నీవే వారిని స్వస్థపరచుదు. 41 కీర్తన 3వ వచనం. నేటి వేద పఠనము ఉదయము సంఖ్యాకాండము 28, 29 మరియు 30 అధ్యాయములు. సాయంత్రం మార్కు వార్త 8వ అధ్యాయము 22 మొదలుకొని 38 వచనములు. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.